ఇక ఐదున పటాన్చెరు శివారు పటేల్గూడలో మోదీ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి మైండ్ డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సభ ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి? ప్రధానమంత్రి మోడీ పర్యటన మెదక్ జిల్లాలో ఖరారైంది. ఎల్లుండి అయితే పటాన్చెరు నియోజకవర్గంలోని పటేల్గూడ ప్రాంతంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అధికారిక పర్యటన కూడా ఖరారు కావడంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎల్లుండి ఉదయం ఇక్కడికి మోడీ చేరుకున్నారు. ఇక్కడ అధికారిక కార్యక్రమంతో పాటు ఇటు కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి మనతో ఉన్నారు. గోదావరి రెడ్డి గారు, చెప్పండి, అంటే మోడీ పర్యటన వివరాలు ఎట్లా ఉన్నాయి, అసలు ఏమేమి చేయబోతుంది? మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం కోసం మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ యొక్క సభ మెదక్ అండ్ జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ పటేల్గూడ ఎస్ఆర్ ఇన్ఫినిటీ గ్రౌండ్లో జరుగుతుంది. ఈ యొక్క సభకు మోదీ గారు విచ్చేసి సభ కంటే ముందు అఫీషియల్ మీటింగ్ ఒకటి ఉంటుంది. అది కాగానే భారీ బహిరంగ సభ, విజయ సంకల్ప భారీ బహిరంగ సభలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం సంగారెడ్డి జిల్లా తరఫు నుండి మేమందరం కూడా గర్వపడుతున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాకు ప్రధానమంత్రి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు మోదీ గారు వస్తున్నారు, మేము వస్తాం, మేము ఎట్లా రావాలి అని చెప్పి అందరూ కూడా సిద్ధమై వీడికి తరలి వస్తున్నటువంటి సందర్భం. ఈ యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేసి మోదీ గారికి భారీ ఎత్తున స్వాగతం పలికి విజయవంతం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా మా సంగారెడ్డి జిల్లా నుంచి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఎక్కడెక్కడి నుంచి ఎట్లా తరలింపు కార్యక్రమం ఉంటుంది, కార్యకర్తలు ఎక్కడి నుంచి వస్తున్నారు, దాంతోపాటు ఇక్కడ ఎంతమందికి సభ వేదిక ఏర్పాటు చేశారు? ఇక్కడ 1,00,000కు పైచిలుకుగా ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభకు తరలింపు అనేది 2 పార్లమెంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి వస్తున్నటువంటి సందర్భంలో తరలించాల్సిన అవసరం లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మోదీ గారు అంటే ఒక అభిమానం, ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా మోదీ అంటే ఒక అభిమానం ఉంది. తరలించాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా మోదీ సభ ఉందంట కదా, మేము అక్కడికి రావాలి, ఎట్లా నుంచి రావాలి, మాకేంది అని చెప్పి, అంటే వచ్చే వే ఏంది, మేము ఎన్ని గంటలకల్లా రావాలి అని చెప్పి ప్రతి కాలనీ నుంచి కూడా ఐటీ ఎంప్లాయీస్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫోన్లు చేసి మేము ఎన్ని గంటలకల్లా అక్కడ ఉండాలి మేడం అని చెప్పి స్వచ్ఛందంగా రానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా అందరు కూడా ఇక్కడికి వచ్చి విజయవంతం చేయడానికి సిద్ధంగా. ప్రోగ్రామ్ షెడ్యూల్ మోదీ గారిది ఇక్కడ 10:30కి ఉంటుంది. ఆ లోపల మేము 9 గంటల వరకు ఇక్కడ, అంటే 9 గంటల వరకు జన సమీకరణ అనేది జనం అందరూ కూడా 9 గంటల లోపల ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉంటున్నారు. ముందుగా అఫీషియల్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ సభా వేదిక మీదకి మోదీ గారు రాబోతున్నారు. ఇది ఏదైతే సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో మోడీ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం విజువల్స్ చూడొచ్చు. భారీ సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేసిండ్రు. ముందుగా ఇక్కడికి ఉదయాన్నే హెలికాప్టర్ ద్వారా అదైతే ఇక్కడికి మోడీ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ జిల్లా అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్ర స్థాయి అధికారులతో ఇక్కడే సమీక్షా సమావేశం నిర్వహించినారు. సమీక్షా సమావేశంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడము, తదనంతరము బీజేపీ బహిరంగ సభ కూడా, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులతో బహిరంగ సభ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీగా సభ ఏర్పాట్లు కూడా చేసిండ్రు. సో ఉదయం 9 కార్యకర్తలు ఇక్కడ చేరుకునే విధంగా కూడా పార్టీ నేతలంతా కూడా కార్యక్రమాలను ఏదైతే రూపుదిద్దుకున్నారు. మొత్తం ఉదయం 9 ఇక్కడికి నేతలు కావచ్చు, జిల్లా నలుమూలల నుంచి, ప్రధానంగా 2 పార్లమెంటు పరిధులు, మెదక్, జైరాబాద్ పార్లమెంటు పరిధుల నుంచి నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకునే విధంగా ప్లాన్ చేసినట్టు కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తంగా మోడీ మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీసీ న్యూస్, పటాన్చెరు నుండి.